ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పరిపాలన సూపర్గా ఉంది. పరిపాలన ఏం రిమార్క్ ఏం లే. జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని లాభాదేవులు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. పేదలకి ఏమైనా పింఛన్లు, హాస్పిటల్లో లోకల్లో ఎమర్జెన్సీ ఏమైనా ఇమీడియట్లీగా తీసుకుంటా ఉన్నారు. ఆ పథకాల ద్వారా, ఆరోగ్య పథకం ద్వారా ఎంతోమంది, మా అమ్మ కూడా ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్ సర్జరీలు చేసాం. బాగా 40 లక్షలు, 2 లక్షలు యాడిని తెస్తాం మా లాంటి పేదోళ్ళ. ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిపోయినాం. మా నాయనకి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్కి బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి బాగా చూస్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు. జగనన్న పరిపాలనలో అన్నీ బాగానే ఉంది. వాలంటీర్లు సచివాలయంలో కరెక్ట్గానే పనిచేస్తున్నారు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. అదైతే నిలబడుకోవాలా. వీళ్ళైతే నేరుగా పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చిచ్చేస్తున్నారు. పెద్దోళ్ళకి తలుపు తట్టి 1 గంటకంతా 1వ తేదీ అంటే 1వ తేదీ కరెక్ట్గా ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ 10వ తేదీకి ఇస్తారు. అంటే చంద్రబాబు కూడా నేను కూడా పథకాలు పెట్టాను, చాలా వచ్చేటి అంటున్నారు. ఆయన కూడా ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఈయనది 1 రవ్వ ఎక్కువ చేశాడు. ఎవరిని తక్కువ చేయకూడదు. ఈయన ఎక్కువ చేశాడు. జగన్ అన్న ఎవరిని గెలిపిస్తారంటారు? మళ్ళీ వచ్చే జగనే కదా వస్తాడా, ఇంకెవరు వస్తారా? మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మధుసూదన్ రెడ్డి. మాది కాళహస్తి, శ్రీకాళహస్తి. మధుసూదన్ రెడ్డి సూపర్గా పనిచేస్తాడు. మన లాక్డౌన్లో కూడా చాలామందికి కూరగాయలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి పేదలకంటే ఆడాడుకు వెళ్ళిపోతాడు. ఆయన ఎంత దూరం అయినా ఆదుకుంటాడు. ఆపద వస్తే ఫోన్ చేసినా, ఏం చేసినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఈ మార్గా వీళ్ళకి పెళ్ళైన కొత్తగా ఉండే వాళ్ళకి బీరవా, మంచం ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి సౌకర్యం చేస్తాడు, కల్పిస్తాడు మాకు. మధుసూదన్ రెడ్డి మాత్రం మధుసూదన్ రెడ్డి మళ్ళీ కూడా మా ఊర్లో మధుసూదన్ రెడ్డి. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఒకవేళ జగన్ గారిని చూశారు, చంద్రబాబు చూశారు, పవన్ కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా నెక్స్ట్ సీఎంగా? ఆయన అదృష్టం కదా, మనం ఏం చేస్తాం. వచ్చేది రాంది పవన్ కళ్యాణ్ గారు అదృష్టం. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి ఏమైనా నష్టం జరుగుతుందంట? ఎందుకు జరుగుతుంది నష్టం? ఎవరికి నష్టం ఏం జరగదు. తగ్గడం అలాంటి ఏమైనా ఉంటుందంట? నెక్స్ట్ వచ్చేది కూడా వైసీపీ వచ్చేది. వైసీపీ తప్ప నుంచి ఏం వస్తుంది? ఇంకే పార్టీ కూడా మెయిన్లో లేదు. జగన్ పార్టీ వస్తుంది. జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. జగన్ గారి పాలన ఎక్దమ్ చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేసి అది ఓపెనింగ్ చేసుకున్నారు కదా, సంఘం మ్యారేజ్ చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అది మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, బాగా నీట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. జగన్ జిందాబాద్. ఇంతకుముందు ప్రాజెక్టు చాలా రోజులు అండి, ఎప్పుడో వైఎస్ఆర్ కట్టించినప్పుడు ఓపెన్ చేశారు, ఇంతవరకు పూర్తి చేయలేదు. జగన్ గారు పూర్తి చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంచిది అన్న, ఏదం ఫుల్ హ్యాపీ. రైతులు 5 లక్షల ఎకరాలకి నీళ్లు చేకూరుతాయి. ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉంటారంట. ఏకదం ఫుల్ హ్యాపీ. అందరూ జనాలు చాలా ఖుషిగా ఉన్నారు. ఇక్కడ మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయి? నవరత్నాలు అది చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఇక్కడ వాలంటీర్లు జగన్ ఈ పిల్లలకి అమ్మఒడి కూడా ఇస్తున్నారు, అది చాలా బాగుంది. అది దానివల్ల యూజ్ అంటారా? బాగా యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది. అంటే జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే ఆ డబ్బుల వల్ల సోమరిపోతులు అవుతారంటారా? అది తెలీదు. ఓకేనా, మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారంట? జగనే బాగుంది. మీ ఎమ్మెల్యే గారు అది సిటీనా? కోవూరు ఎమ్మెల్యే. ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తుంది. పర్సన్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు. రోడ్ అన్నీ పెడుతున్నారు, నీట్గా ఉంది. ఏమైనా వచ్చినా బాగానే, ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ పలకరిస్తే అడిగితే చేసి పెడుతున్నారు. పర్సన్ కుమార్ చూస్తున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ గెలిపించుకుంటారు. ఓకే. జగన్ గారి పాలన ఎలా ఉంది? ఏంటి సార్? బాగానే ఉంది, ఇబ్బంది అనేది బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి సార్? అందరికి అందుతున్నాయంటారా? అంత పర్వాలేదు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడొచ్చు? మనకేం తెలియదు. దీని వరకు అయితే కొంచెం పర్వాలేదు. పనితీరు ఎలా ఉంది? సార్ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? క్వాలిటీలో కూడా ఇబ్బంది ఉంది సార్, బాగానే ఉంది. సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ అండి. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగానే ఉండాలి. ఇప్పుడు అన్ని దీనికి సరిపడా అందరూ బాగానే ఉండరు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అంటారా దీన్ని? పర్వాలేదు సార్, ప్రజల వద్దకే ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు వాళ్ళు కూడా బాగా సలహా చెప్పడం చేయడం అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? అది నేను చెప్పేది సార్. అది
మనకు ఇదైతే అన్ని విధాలా బాగానే ఉంది ఇప్పుడు సచివాలయాల గురించి. మిగతాది మనకంతా మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మాకు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎలా పనిచేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్? ఏం సార్ మనకైతే ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏసీ నగర్ 10 సార్లు వచ్చిండు. మాకు ఆడ బాగా బ్రాహ్మణ్స్కి కానీ, రెండోది వెంకటేశ్వర టెంపుల్కి కానీ ఏదైనా కార్యక్రమాలు బాగానే చూసాడు. డెవలప్మెంట్ ఎలా చేస్తారు? డెవలప్మెంట్ పర్వాలేదు సార్. మాకు కార్పొరేటర్ కూడా కత్తం ప్రతాప్ రెడ్డి మాకు బాగానే. ఇప్పుడు నెల్లూరు బ్యారేజీ రెండు కంప్లీట్ చేశారు మొన్ననే. కంప్లీట్ చేసినంటే దాని మీద కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు బాగానే చూశారు కదా సార్. బాగానే పోరాడినారు, ఇబ్బంది అయినది. గౌతమ్ రెడ్డి పేరు పెట్టినందుకు ఇంకా మాకు చాలా సంతోషము. అది మళ్ళీ గెలిపించుకుంటారంట మీ నియోజకవర్గం నుంచి. పోరాడతాము, దాన్ని బట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. అది మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది నాయన. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉండే, మాకు కూడా బాగా జరుగుతున్నాయి, బాగానే ఉన్నాం. పిల్లలకు కూడా బాగానే పోచాపం చేస్తున్నాడు, మాకు పెద్దోళ్ళకి పోచాపం చేస్తున్నాడు, బాగానే ఉన్నాం. అంటే పింఛన్లు కూడా ఇస్తున్నారు ఇంటికి వచ్చి? ఇస్తుండారు. ఎలా ఉంది? ఇంతకుముందు పింఛన్లు ఇంటికి ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగా ఇస్తుండారు. దీనివల్ల బాగానే లాభం అంటారా? మాకు ఏం మంచిదే, ఈసారి వచ్చినా కూడా బాగానే ఉంటుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? ఆ వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. సచివాలయాలు పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టింది. అప్పుడు అంతకు ముందు జరిగేది అంతా ఇప్పుడు బాగా జరుగుతున్నారు, బాగా జరుగుతుంది. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మాకు జగనే రావాలి. ఎందుకన్నా? మాకు బాగా చేస్తున్నాడు. మా పేద సాదరికి అన్ని గొప్ప దాహం పోస్తున్నాడు, మా బతుకు దుర్విస్తాడు. అంటే 10 రూపాయల పథకాల ద్వారా ఇచ్చి 100 రూపాయలు ఆగుతున్నారని ఆరోపిస్తున్నారు. అవన్నీ ఏం లేదులేండి సార్, కాకపోతే అనుకుంటా ఉంటారు అంతే. అంతే అంటారా? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఏం రాలేదు. మాకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు మాకు బాగానే చేశాడు, ఇప్పుడు ఈ నాయన ఎక్కినాక బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము ఏమి ఎరగం లేనైనా. మళ్ళీ రావాలంటారా? మళ్ళా రావాలా. చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరా నెక్స్ట్? పవన్ కళ్యాణ్ కూడా వస్తా అంటారా నెక్స్ట్? మాకొద్దు. జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? సూపర్. పథకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉండదు బాస్. అందరికి అందుతున్నాయంటారు సార్? అయ్యో నాకు తెలియదు. పథకాలు అన్నీ బాగుంటాయి కాబట్టి అన్నీ బాగుంటాయి. జగన్ గారు పరిపాలన కూడా బాగుంది. ఏంది మంది అది? ప్రతిపక్షాలు ఏమంటారు? ఓన్లీ వైసీపీ మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటారు? కొత్తగా పెట్టారు, కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, కొత్తగా పెట్టారు కాబట్టి. సచివాలయ వ్యవస్థ ఉంది, ఎలా ఉంది సార్? అదే ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంటారు? దానికి దీనికి తేడా కొంచెం ఇంకా అడ్జస్ట్ కాల జనాలు దాంతో. అది కొంచెం వాళ్ళు కోయిసైడ్ కావాలి. అడ్జస్ట్ చేస్తారంట. ఆ వ్యవస్థ కొంచెం మొత్తం వాళ్ళ మీద భారం పడుతుందని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటున్నా నేను, అంతవరకే. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? అది మనం ఎట్ట చెప్తాం బాస్, జనాలు ఎట్ట కోరుకుంటున్నారు ఏమో. కొంచెం నలగతున్నారు, అది మటుకు వాస్తవం. అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తారు, వస్తున్నారు కదా. అనిల్ కుమార్ కదా ఇది, కదా ఇది అనిల్ కుమార్ కదా. ఎలా పనిచేస్తారు? బాగానే మళ్ళీ గెలుస్తారంటారు ఆయన? మనం ఎట్ట చెప్తామండి. వస్తున్నారు, బాగానే తిరుగుతున్నారు.